హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం ఈ వీడియోలో రీసెంట్గా వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ కాంటెక్స్ట్లో డిఫరెంట్ రిపోర్ట్స్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ రిలేటెడ్ ఇండియా ఏం చేస్తుంది, స్టేటస్ ఏంటి, దానికి సంబంధించి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి మనం తీసుకుంటున్న మెషర్స్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, దాంతోపాటు గ్లోబల్ ఎఫర్ట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఎన్వైర్న్మెంట్లో మోస్ట్ కన్ఫ్యూజింగ్ ఆస్పెక్ట్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పేసెస్ ఉన్నాయి, ఆ స్పేసెస్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చూడండి. సో ఇక్కడ మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటి అంటే వైఎన్ న్యూస్, తర్వాత టైప్స్ ఆఫ్ స్పీసెస్ చూద్దాం, దాని తర్వాత వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాం, దాంతోపాటు బయోడైవర్సిటీ స్టేటస్ ఏంటి ఇండియాలో, అండ్ స్పీసీస్ ఎట్ రిస్క్ అనేది ఏంటి, ఈ రిపోర్ట్లో ఏ స్పీసెస్ రిస్క్లో ఉన్నాయని ఐడెంటిఫై చేశారు, అలానే ఎండమిక్ స్పీసెస్ ఏవి థ్రెట్లో ఉన్నాయి, అలానే ఎక్స్టింక్షన్ అనేది ఎందుకు జరుగుతుంది రీసెంట్ టైమ్స్లో, అండ్ ఇండియా లీగల్ ఫ్రేమ్వర్క్ ఏంటి, గ్లోబల్ కన్వెన్షన్స్ ఏంటి. సో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ కానీ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కానీ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్కి ఏమున్నాయో అవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాం. జిఎస్ పేపర్ 3 ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్. సో ఈరోజు మనం డిస్కస్ చేసేది ఎందుకు, రీసెంట్గా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాం. ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? 4th డిసెంబర్ ఎవ్రీ ఇయర్ని వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. సో ఈ పర్టికులర్ కాంటెక్స్లో అసలు మనం ఫస్ట్ వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే యొక్క ఆబ్జెక్టివ్ ఏంటనే చూద్దాం. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి, వైల్డ్ లైఫ్ని కన్జర్వేషన్లో మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి. ఛాలెంజెస్ అంటే ఏంటి, పోచింగ్ జరగడం కానీ, అన్కంట్రోల్డ్ రేట్ ఆఫ్ హ్యాబిటాట్ లాస్ అవ్వడం కానీ, ఇలాంటి వాటి వల్ల ఏమవుతుంది, హ్యాబిటాట్ లాస్ అయినా కానీ, పోచింగ్ ఎక్కువైనా కానీ, మనం ప్రాపర్ మెషర్స్ తీసుకోకపోయినా కానీ షింకింగ్ అవ్వడం వల్ల మనకి వైల్డ్ లైఫ్ అనేది ఎక్స్టింక్ట్ అవుతూ వస్తుంది. అంటే అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, వీటి వల్ల, పొల్యూషన్ వల్ల, వీటన్నిటి వల్ల కూడా బయోడైవర్సిటీ ఇంపాక్ట్ అవుతుంది. సో దాని గురించి హైలైట్ చేస్తూనే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక డేని డెడికేటెడ్గా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి డెడికేట్ చేశారు. దాన్నే మనం డిసెంబర్ 4th ఆఫ్ ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఇక్కడ థీమ్ ఏంటి అంటే పీపుల్ అండ్ ప్లానెట్. ఓకే, సో పీపుల్ అండ్ ప్లానెట్, యూజ్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, అది ఈ ఇయర్ యొక్క థీమ్, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ మనం టైప్స్ ఆఫ్ స్పీసెస్లో ఏం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ అంబ్రెల్లా స్పీసెస్. సో అంబ్రెల్లా స్పీసెస్ అంటే ఏంటి? సో అంబ్రెల్లా స్పీసెస్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంబ్రెల్లా అనుకుంటే మనకి ఒక స్పీసెస్ని మనం లార్జర్ ఏరియాలో దాన్ని ప్రొటెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని కింద అంటే దాని మీద డిపెండ్ అవుతున్న స్పీసెస్ అన్నీ కూడా కన్సర్వ్ అవుతాయి అనమాట. వాటిని అంబ్రెల్లా స్పీసెస్ అంటాం. అంటే ఒక పర్టికులర్ స్పీసెస్కి డెడికేటెడ్గా కాకుండా ఆ స్పీసెస్ రేంజ్ అనేది ఎప్పుడైతే వైడ్ స్ప్రెడ్గా ఉంటుందో దాని కింద ఉండే అన్ని స్పీసెస్ని కవర్ చేస్తూ మనం తీసుకునే కన్జర్వేషన్ ఏమంటాం, అంబ్రెల్లా స్పీసెస్ అంటాం, రైట్. సో దెన్ నెక్స్ట్ కీ స్టోన్ స్పీసెస్ అనేది ఉంటుంది. సో కీ స్టోన్ స్పీసెస్ అంటే ఏంటి, ఏ పర్టికులర్ ఎకోసిస్టంలో అయినా కానీ దాని కన్జర్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో మనకి జనరల్గా ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి ఇట్లా ఒక గేట్వేకి ఒక కీ స్టోన్ అనేది ఉంటుంది. అంటే ఆ యొక్క ఎంట్రన్స్ యొక్క ఆర్కిటెక్చరల్ వెయిట్ అనేది మొత్తం కూడా ఒక ఫండమెంటల్ పిల్లర్ మీద బేస్ అయి ఉంటుంది. సేమ్ వే అలా ఎకోసిస్టంలో మొత్తం ఉన్న ఆర్గానిజమ్స్ని కానీ మనం స్పీసెస్ని కన్జర్వ్ చేయాలంటే ఆ స్పీసెస్ని ఫస్ట్ కన్జర్వ్ చేయాలి. దాన్నే మనం కీ స్టోన్ స్పీసెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రాస్ ల్యాండ్స్లో టైగర్ కానీ ఇలాంటివి కీ స్టోన్ స్పీసెస్గా చెప్పొచ్చు. దెన్ ఫ్లాగ్షిప్ స్పీసెస్ అనేవి ఉంటాయి. సో ఫ్లాగ్షిప్ స్పీసెస్ అంటే ఏంటి, సో పర్టికులర్ రీజియన్లో ఒక బ్రాండ్ అంబాసిడర్, అంటే ఆ రీజియన్ చెప్పగానే మనకి అది పర్టికులర్గా గుర్తొస్తుంది అనమాట ఒక అంబాసిడర్. అంటే జనరల్గా ఒలింపిక్స్ టైంలో మనకి ఫ్లాగ్ని క్యారీ చేయడానికి ఒక పర్సన్ డెడికేటెడ్గా ఒక కంట్రీ పెట్టుకుంటుంది కదా, అలానే ఒక ఎకోసిస్టమ్ని మనం రిఫర్ చేస్తున్నప్పుడు దాని యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని అంటే ఫ్లాగ్షిప్ స్పీసెస్ అవుతుంది, రైట్. సో దెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లైక్ ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్స్ విషయంలో తీసుకుంటే గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్ అలాంటిది ఫ్లాగ్షిప్ స్పీసెస్ అవుతుంది. దెన్ ఇండికేటర్ స్పీసెస్ అంటే ఏంటి, సో ఇండికేటర్ స్పీసెస్ అంటే ఏంటి, మనకి పొల్యూషన్ ఉందా లేదా, లేకపోతే ఆ వాటర్ అనేది క్లీన్గా ఉందా లేదా, దాని గురించి అంటే ఎన్వైర్మెంటల్ స్టేటస్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ గురించి ఇండికేట్ చేసేవి మనకి ఇండికేటర్ స్పీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ లైకెన్స్ ఉన్నాయి. లైకెన్స్ అనేవి మనకు ఓన్లీ ప్రాపర్ కండిషన్స్లో మాత్రమే ఉంటాయి. అలా కాకుండా గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్ తీసుకుంటే ఓన్లీ ఫ్రెష్ వాటర్లో ఉంటాయి, పొల్యూటెడ్ వాటర్స్లో ఉండవు. అలా కాకుండా మనం టైగర్స్ కానీ లయన్స్ని కానీ తీసుకున్న ఫారెస్ట్ ఎకోసిస్టమ్స్ని ఇండికేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్నో లెపర్డ్ అనేది మౌంటైన్ ఎకోసిస్టంలో, డెజర్ట్ ఎకోసిస్టమ్స్లో మనకి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కానీ ఇలాంటివి కనిపిస్తాయి. సో కోరల్స్ అనేవి, మ్యాంగ్రోవ్స్ అనేవి కోస్టల్ ఎకోసిస్టంలో. సో అవన్నీ కూడా ఆ హెల్త్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ ఇండికేట్ చేస్తాయి కాబట్టి వాటిని ఇండికేటర్ స్పీసెస్ అంటారు. సో ఇవన్నీ కూడా బేసిక్ టర్మ్స్ మీరు తెలుసుకోవాల్సింది. దెన్ ఇక్కడ మనం బయోడైవర్సిటీ స్టేటస్ ఒకసారి ఇండియాలో చూస్తే ఇండియా అనేది వరల్డ్లో
2.4% ఆఫ్ జాగ్రఫికల్ ఏరియాని కలిగి ఉన్నప్పటికీ, అంటే జాగ్రఫికల్ ఏరియా వైజ్ చూస్తే మనం చాలా తక్కువ ఎక్స్టెంట్ కలిగిన, మనకి పాపులేషన్ ఆఫ్ ద స్పీసెస్ వైజ్ చూస్తే కనుక చాలా ఎక్కువ డైవర్సిటీగా అనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ 7 to 8% ఆఫ్ ఆల్ రికార్డెడ్ స్పీసెస్ వరల్డ్ వైడ్ ఉన్నవన్నీ ఇండియాలో ఉన్నాయి. దాంతో కాకుండా మనకి 45,000 ప్లాంట్ స్పీసెస్తో పాటు 91,000 యానిమల్ స్పీసెస్ కూడా ఇండియాలో ఉన్నాయి. దాంతో పాటు మనం 17 మెగా డైవర్స్ కంట్రీస్ ఏవైతే కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ అనే ఆర్గనైజేషన్ రికగ్నైజ్ చేసిందో ఆ 17 మెగా డైవర్స్ కంట్రీస్లో ఇండియా కూడా ఒకటి. మరి ఈ మెగా డైవర్స్ కంట్రీస్ అనేవి దేని మీద బేస్ చేసుకుని రికగ్నైజ్ చేస్తారు అంటే ఎండమిక్ స్పీసెస్ అనేవి ఎక్కువ ఉండాలి. ఎండమిక్ అంటే ఏంటి, ఆ ప్రాంతంలో మాత్రమే కనిపించే స్పీసెస్ అనేవి అట్లీస్ట్ 5,000 స్పీసెస్ అలాంటివి ఆ కంట్రీలో ఉంటే కనుక దాన్ని మనం జనరల్గా మెగా డైవర్స్ అంటాం. అలా ప్రపంచం మొత్తంగా కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ 17 కంట్రీస్గా రికగ్నిషన్ ఇచ్చింది, దాంట్లో కూడా ఇండియా ఒకటి. నెక్స్ట్, సో ఇండియా దాంతోపాటు 10 బయోజోగ్రఫిక్ జోన్స్ని కూడా కలిగి ఉంది. సో ఈ బయోజోగ్రఫిక్ జోన్స్ అనేవి ఇండియా మొత్తం క్లాసిఫై చేశారు. దాంట్లో మనకి ఎలాంటి స్పీసెస్ కనిపిస్తున్నాయి అంటే 8.5% ఏమో మెమలియన్ స్పీసెస్, దెన్ 13.6 ఏమో బర్డ్స్ ఉన్నాయి, 7.9 రెప్టైల్స్ ఉన్నాయి, 4.6 ఆంఫీబియన్స్ అంటే ఏవైతే ల్యాండ్ అండ్ వాటర్ రెండిట్లోనూ గ్రో అవుతాయో లైక్ ఫ్రాగ్స్ కానీ టర్టిల్స్ కానీ ఇవి, అండ్ 11.7 ఏమో ఫిష్, 11.8 ఏమో ప్లాంట్స్. సో ఇవన్నీ కూడా మనకి 10 బయోజియోగ్రాఫికల్ రీజన్స్లో ఉన్న స్పీసెస్ అనమాట. దెన్ సో ఇక్కడ 4 గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ కూడా ఇండియాలో ఉన్నాయి. ఆ హాట్స్పాట్స్ ఏంటి అని అంటే మనకి హిమాలయాస్ ఒకటి, సో హిమాలయాస్ ఫస్ట్, దాని తర్వాత మనకి ఇండో బర్మా అనేది సెకండ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్, దాంతోపాటు వెస్ట్రన్ ఘాట్స్ అండ్ శ్రీలంకన్ రీజన్ ఇదొకటి, అండ్ 4th సుండాలాండ్, మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, ఆ రీజన్ అంతా కూడా సుండాలాండ్ అనే బయోడైవర్సిటీ హాట్స్పాట్ కిందకి వస్తుంది. సో ఇవన్నీ కూడా 4 గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్, రైట్. దెన్ మన క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసెస్ అనేది ప్రపంచంలో ఎవ్రీ ఇయర్ మనకి IUCN డిఫరెంట్ రీజన్స్లో ఎన్ని స్పీసెస్ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయి, దాంట్లో కూడా మోస్ట్ వల్నరబుల్గా ఉన్న క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసెస్ ఏంటి అనేది లిస్ట్ ఇస్తూ ఉంటుంది. రెడ్ బుక్ అంటాం దాన్ని, రైట్. సో దాంట్లో మనం చూస్తే కనుక మెయిన్గా 73 స్పీసెస్ అనేవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ రిస్క్ని కలిగి ఉన్నాయి. బట్ దాంట్లో మనం 9 స్పీసెస్ అనేవి మెమెలియన్ స్పీసెస్ ఉన్నాయి, మ్యామల్స్ అనమాట. ఈ 9 పేర్లు గుర్తుపెట్టుకోవడం మీకు చాలా ఈజీ, అది చాలా అవసరం కూడా. అంటే 73 క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసెస్లో ప్లాంట్, ఫ్లోరా, ఫౌనా అన్నీ ఉంటాయి కాబట్టి అది అవసరం లేదు. మీకు 9 క్రిటికల్లీ ఎండేంజర్డ్ మ్యామల్స్ ఏంటని తెలుసుకోవాలి, దాని జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ తెలుసుకోవాలి, దాని కన్జర్వేషన్ కోసం మనం ఏమైనా మెషర్స్ తీసుకుంటున్నాం అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసెస్ అనేది ఎలా ఉంటుంది, జనరల్గా ఇప్పుడు IUCN అనేది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఇది ఒక NGO, రైట్. సో నేచర్ కన్జర్వేషన్ కోసం ఫైట్ చేస్తుంది. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, దీని రిస్క్ అనేది ఎక్స్టింక్ట్ అనేది, అంటే ఏవైతే అంతరించిపోయినాయో వాటిని ఎక్స్టింక్ట్ కేటగిరీలో పెడతారు. ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్ అనేది EW. ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్ అంటే ఏంటి, అవి వైల్డ్ అంటే ఎక్కడైతే న్యాచురల్ హ్యాబిటాట్ ఆఫ్ ద యానిమల్ ఉంటుందో అక్కడ ఎక్స్టింక్ట్ అయ్యాయి, అంటే ఫారెస్ట్లో అలాంటి చోట్ల ఎక్స్టింక్ట్ అయ్యాయి. బయట లైక్ జూస్లో కానీ మనకి ఎక్కడైతే మనం స్టోర్ చేసి వాటిని ప్రిజర్వ్ చేస్తున్నాం అక్కడ అవి ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇది నెక్స్ట్ కేటగిరీ, అంటే హైయెస్ట్ రిస్క్ ఎక్కడ ఉంటుంది, ఎక్స్టింక్షన్లో ఉంటుంది. సెకండ్ ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్. వీటి తర్వాత నెక్స్ట్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఇది ఎండేంజర్డ్ కేటగిరీలో ఫస్ట్ వన్, దెన్ ఎండేంజర్డ్ కేటగిరీ, దెన్ వల్నరబుల్ కేటగిరీ, తర్వాత లీస్ట్ కన్సర్న్, తర్వాత డేటా డెఫిషియన్సీ అనేది ఉంటుంది, దాని తర్వాత మనకి నాట్ ఎవాల్యుయేటెడ్ అనే కేటగిరీ ఉంటుంది. సో ఇలా మనకి డిఫరెంట్ స్టేటసెస్ అనేవి కన్జర్వేషన్ వాటి ఉన్న పాపులేషన్ని బట్టి IUCN అనేది క్లాసిఫై చేస్తూ వస్తుంది. సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసెస్ గురించి కూడా ఈ రిపోర్ట్లో హైలైట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం 9 క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసెస్ ఉన్నాయనుకున్నాం కదా, దాంట్లో 8 స్పీసెస్ ఎండమిక్గా ఉన్నాయి, అంటే ఒకటేమో వేరే కంట్రీస్లో కూడా కనిపిస్తుంది కానీ 8 ఇండియాలో మాత్రమే కనిపించే క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసెస్ ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్స్ పర్స్పెక్టివ్లో. సో అది కాశ్మీర్ స్టాగ్, దీన్ని హంగుల్ అని కూడా అంటాం. దీన్ని కన్సర్వ్ చేయడానికి ఎస్పెషల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ హంగుల్ అనే దాన్ని కూడా తీసుకొచ్చింది. మరి ఇది ఏ నేషనల్ పార్క్లో ఎక్కువగా కనిపిస్తుంది, డచ్గామ్ నేషనల్ పార్క్, అది కూడా చూసుకోండి, రైట్. అండ్ దెన్ మలబార్ లార్జ్ స్పాటెడ్ సివెట్, మలబార్ సివెట్ ఇది ఒక టైప్ ఆఫ్ ర్యాట్ అనమాట. సో దీని గురించి, అండ్ అండమాన్ ష్రూ, తర్వాత జెన్కిన్స్ ష్రూ అండ్ నికోబార్ ష్రూ, ఇవన్నీ కూడా అండమాన్ అండ్ నికోబార్లో ఎండమిక్గా ఉన్నాయి అండ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్లో కూడా ఉన్నాయి. తర్వాత నమ్దఫా ఫ్లయింగ్ స్క్విరిల్, ఇది ఆల్మోస్ట్ ఒక 40 years తర్వాత మళ్ళీ కనిపించింది. నమ్దఫా అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్స్ పర్స్పెక్టివ్లో, ఏ నేషనల్ పార్క్లో కనిపించింది ఆర్ ఏ బయోస్ఫియర్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో 40 years తర్వాత రీసెంట్గా స్పాట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా చూసుకోవాలి. దెన్
లార్జ్ రాట్ అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ లీఫ్లెటెడ్ లీఫ్ నోస్డ్ బ్యాట్, ఇవన్నీ కూడా మ్యామల్స్లో క్రిటికల్లీ ఎండేంజర్డ్గా ఉండి ఇండియాలో ఎండమిక్గా ఉన్న స్పీసెస్. దెన్ సో అండర్ అప్రిషియేటెడ్ స్పీసెస్ ఏంటి అంటే, జనరల్గా మనం ఇండియాలో టూరిజం పొటెన్షియల్లో చూస్తే కనుక ఎక్కడైతే ఎక్కువ ఎలిఫెంట్స్ ఉంటాయో, లయన్స్, టైగర్స్, చీతాస్ ఉంటాయో వాటిని ఎక్కువ టూరిస్ట్ పొటెన్షియల్ సైట్స్గా డెవలప్ చేస్తాం. అంటే వాటిని ఓవర్ రేట్ చేసేసరికి ఏమవుతుంది అంటే, కొన్ని స్పీసెస్ ఉంటాయి లైక్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కానీ వేరే స్పీసెస్కి అంత అటెన్షన్ దొరకదు. అవి కూడా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఎక్స్టింక్షన్ వైపు వెళ్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గిబి అని అంటాం. ఇది రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇలా కొన్ని చోట్ల మాత్రమే ఉంది. ఆల్మోస్ట్ 150 కంటే తక్కువ పాపులేషనే ఉంది. మరి వీటికి మెయిన్ ఛాలెంజ్ ఎక్కడ వస్తుంది? పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్. సో మనం ఏవైతే పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ని ఇన్స్టాల్ చేస్తున్నామో వాటి వల్ల ఎలక్ట్రిషన్ జరిగేవి ఎక్కువ ఎక్స్టింక్ట్ అవుతున్నాయి. సో 150 కంటే తక్కువ ఉన్నాయి. సుప్రీం కోర్ట్ కూడా దీని మీద మీరు ఎఫర్ట్స్ తీసుకోవాలని చెప్పింది, హైలైట్ చేసి. మరి అలాంటప్పుడు వీటి కూడా క్రిటికల్ ఎండేంజర్డ్ స్టేటస్లో ఉన్న లయన్, చీతా, టైగర్ వాటికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ వీటికి ఇవ్వకపోవడం కూడా వీటి వల్నరబిలిటీని పెంచడానికి ఒక కారణం అవుతుంది, రైట్? దెన్ సో నెక్స్ట్ అసలు మొత్తం ఇప్పుడు మనం వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఇలా జరుగుతోంది లేకపోతే స్టేటస్ ఏంటో తెలుసుకున్నాం. బట్ దాని వెనక ఉన్న రీజన్స్ ఏంటి, ఎందుకు మనకు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనేది ఒక మేజర్ ఛాలెంజ్గా మారింది అని అంటే, ఫస్ట్ హ్యాబిటాట్ లాస్. సో రోజుకి మనం ఫారెస్ట్ని కట్ చేస్తూ డిఫారెస్టేషన్ వైపు వెళ్తుంటే అవి ఉండే న్యాచురల్ హ్యాబిటాట్ తగ్గిపోవడం వల్ల కూడా హ్యాబిటాట్ లాస్ అయితే యానిమల్స్ అనేవి ఎక్స్టింక్ట్ అవుతున్నాయి. దాంతోపాటు స్పీసెస్ రీలొకేషన్. సో మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి స్పీసెస్ని రీలొకేట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ యానిమల్ అయినా నేషనల్ పార్క్లో కానీ దాని న్యాచురల్ హ్యాబిటాట్లో ఉంటే వాటిని మనం జూస్కి కానీ ఇలాంటి చోట్లకి తరలించినప్పుడు ఏమవుతుంది, ఆ చేంజ్ ఇన్ అట్మాస్ఫియర్ని కానీ ఎన్వైర్న్మెంట్ని కానీ అవి తట్టుకోలేక మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి చనిపోతూ ఉంటాయి. దానివల్ల కూడా మనకి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనేది మేజర్ ఛాలెంజ్ అవుతుంది. దాంతోపాటు గ్లోబల్ పొల్యూషన్. సో జనరల్గా మనకి ఏవైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్ తీసుకుందాం, అది మన నేషనల్ అక్వాటిక్ యానిమల్ కూడా. కానీ గంగా రివర్ అనేది అన్ని రివర్స్లోనూ మోస్ట్ పొల్యూటెడ్ రివర్గా కూడా చూస్తున్నాం. దానికోసం మనం డెడికేటెడ్గా నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనేది కూడా లాంచ్ చేసాం, రైట్? సో ఇవన్నీ మనం చేస్తున్నప్పటికీ కూడా గంగాలో పొల్యూషన్ ఉంది అని అంటే ఈ గ్యాంగెటిక్ రివర్ డాల్ఫిన్ అనేది కొన్ని రోజుల తర్వాత ఎక్స్టింక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా పొల్యూషన్ అనేది కూడా ఇంపాక్ట్ చేస్తుంది. తర్వాత క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ వల్ల జనరల్గా ఏం జరుగుతుంటుంది, గ్లేషియర్ మెల్టింగ్ అవుతుంది. సో గ్లేషియర్ మెల్టింగ్ అయినప్పుడు ఓన్లీ సీ ఆర్ మనకి ఏదైతే స్నో బౌండ్ యానిమల్స్ ఉంటాయో లైక్ పోలార్ బేర్ కానీ స్నో లెపర్డ్ ఇండియాలో ఎస్పెషల్గా చూస్తే ఇవన్నీ ఇప్పుడు వల్నరబుల్ కేటగిరీలో ఉన్న ఫ్యూచర్లో మనం ఎటువంటి కన్సర్వేషన్ మెషర్స్ తీసుకోకపోయినా వీటిని ప్రొటెక్ట్ చేయకపోయినా కానీ అవి కూడా ఎక్స్టింక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా క్లైమేట్ చేంజ్ వల్ల కూడా చాలా యానిమల్స్ అనేవి ఇంపాక్ట్ అవుతాయి. దాంతోపాటు వైల్డ్ లైఫ్ ట్రేడ్ అనేది చాలా ఇల్లీగల్గా ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో చాలా ఫేమస్ ఒక టైప్ ఆఫ్ మామల్ అనేది ఉంది. దాన్ని ఏమంటాం మనం, పాంగోలిన్ అనేది ఉంది. సో ఈ పాంగోలిన్ ఏంటంటే దీంట్లో హెయిర్కి కావాల్సిన కెరటిన్ కంటెంట్ అనేది దాని స్కేల్స్లో ఉంటుందని చెప్పి ఆల్మోస్ట్ దీన్ని చాలా పోస్ట్ చేస్తున్నారు. చైనీస్ పాంగోలిన్ అనేది ఆల్మోస్ట్ క్రిటికల్లీ ఎండేంజర్డ్లో ఉంది. ఇండియన్ పాంగోలిన్ అనేది ఇంకొంచెం బెటర్గా ఉంది కానీ బట్ స్టిల్ ఇది చాలా మోస్ట్ ట్రాఫిక్డ్ మామల్ ఏంటి అని అంటే పాంగోలిన్ అనమాట. సో దీన్ని కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇలా వైల్డ్ లైఫ్ ట్రేడ్ అనేది చాలా ర్యాంపెంట్గా జరుగుతుంది, ఇల్లీగల్గా జరుగుతుంది. ఇన్ని మెషర్స్ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ మనం ఆపకపోతే ఖచ్చితంగా చాలా వరకు మనం చూసిన స్పీసెస్ అన్ని ఎక్స్టింక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇవన్నీ ఫ్యూచర్లో మనం ఓన్లీ ఫొటోస్లో చూడటానికి మాత్రమే ఉంటాయి. జూస్లో కానీ మనం డైరెక్ట్గా చూడటానికి ఇవేం కనిపించకపోవచ్చు, రైట్? దెన్ మరి ఇండియాలో మనకి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ రిలేటెడ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి అంటే, సో ఫస్ట్ మనకి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976 గురించి చూడాలి. ఇది ఎందుకు అంటే మనకి ఇంతకుముందు ఫారెస్ట్ అనేది స్టేట్ లిస్ట్లో ఉండేది, దాన్ని కన్కరెంట్ లిస్ట్లోకి మార్చారు. సో అందుకని 42nd అమెండ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కన్కరెంట్ లిస్ట్లో ఉంది అని అంటే పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్ కానీ రెండు పాస్ చేయొచ్చు లాస్. దెన్ ఆర్టికల్ 51 AG మరి ఇదేంటి అంటే ఫండమెంటల్ డ్యూటీ చెప్తుంది. ఎవ్రీ సిటిజన్కి వైల్డ్ లైఫ్ని కానీ న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ని అండ్ జనరల్గా ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయాల్సిన డ్యూటీ ఉంది అని కాన్స్టిట్యూషన్ చెప్పేదే ఆర్టికల్ 51 AG. దాంతోపాటు ఆర్టికల్ 48A ఇది మనకి 42nd అమెండ్మెంట్ ద్వారా ఇన్సర్ట్ చేయడం జరిగింది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దీంట్లో కూడా ఎవ్రీ స్టేట్ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ మెషర్స్ తీసుకోవాలి అని చెప్తుంది 48A. దెన్ మరి ఇండియన్ లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ చూస్తే మనకి ఎలాంటి లాస్ ఉన్నాయి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఉంది. సో దీనికోసం ఏంటి, మనం డెడికేటెడ్గా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కోసం ఒక యాక్ట్ పాస్ చేసుకున్నాం. ఇది ఇందిరాగాంధీ గారు తన స్టాక్హోమ్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత తీసుకున్న ఒక మేజర్ లెజిస్లేటివ్ మెషర్. సో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ ఆఫ్ 1972. దీంట్లో ఏంటి, మనం మొత్తం అన్ని స్పీసెస్ని 6 షెడ్యూల్స్లోకి
క్లబ్ చేసి ఆ 6 షెడ్యూల్స్ డిఫరెంట్ రిస్క్ని బట్టి ఫస్ట్ షెడ్యూల్లో ఉన్న వాటిని అసలు ఎటువంటి సిచ్యువేషన్లో హంట్ చేయకూడదు, సెకండ్ అట్లా మనం కొన్ని క్రైటీరియాస్ ఇచ్చామన్నమాట. అది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. దెన్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. సో మనకి వైల్డ్ లైఫ్కి ఒకటి, బయోడైవర్సిటీకి ఒకటి, ఫారెస్ట్కి ఒకటి, వాటర్కి ఒకటి, ఎయిర్కి ఒకటి అలా ఉంది. కానీ కాంప్రహెన్సివ్గా ఎన్వైరన్మెంట్ మొత్తాన్ని కవర్ చేయడానికి ఒక లా లేదు అనే నెసెసిటీని మనం ఐడెంటిఫై చేసి ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986ని క్రియేట్ చేసుకున్నాం, రైట్. దాని తర్వాత బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ ఆఫ్ 2002. ఇది ఎందుకు? మనకి కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించిన కన్వెన్షన్ అనేది 1992 రియో ఎర్త్ సమ్మిట్ నుంచి వచ్చిన మేజర్ అవుట్కమ్. దాన్ని మనం రాటిఫై చేసినప్పుడు మన దేశం దాన్ని ఎలా పాటించాలనుకుంటోందని చెప్తూ మనం కూడా డొమెస్టిక్ లా పాస్ చేసుకోవాలి. అలా పాస్ చేసిన లాని బయోడైవర్సిటీ యాక్ట్ ఆఫ్ 2002. దీని కింద 3 టైర్ మెకానిజం అనేది ఎస్టాబ్లిష్ చేశారు. నేషనల్ బయోడైవర్సిటీ బోర్డ్, స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్, అలా డిస్ట్రిక్ట్ బయోడైవర్సిటీ బోర్డ్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. దెన్ సో ఇప్పుడు మనం గ్లోబల్ ఎఫర్ట్స్ చూద్దాం. సో గ్లోబల్ ఎఫర్ట్స్లో ఫస్ట్ వన్ ఏంటి? సైట్స్ అంటే ఏంటి? కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఎండేంజర్డ్ స్పీసెస్. అంటే ఎప్పుడైతే ఎండేంజర్డ్ స్పీసెస్లో ట్రేడ్ జరుగుతూ ఉంటుందో దాన్ని ఆపడానికి, దానివల్ల స్పీసెస్కి ఎటువంటి హామ్ జరగకుండా ఉండడానికి ఒక కన్వెన్షన్ అనేది డెడికేటెడ్గా 1973లో సైన్ చేయడం జరిగింది. దీన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. దాని నేమ్ ఏంటంటే వాషింగ్టన్ కన్వెన్షన్. వాషింగ్టన్ కన్వెన్షన్ అన్న, సైట్స్ అన్న ఒకటి. మరి దీన్ని ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు? UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ అనేది దీన్ని అడ్మినిస్టర్ చేస్తుంది. ఇది ఎక్కడ హెడ్ క్వార్టర్డ్ ఉంది? నైరోబీ, కెన్యాలో ఉంది. ఇది ఎప్పటి నుంచి అవుట్కమ్? మనకి 1972 స్టాక్హోమ్ కాన్ఫరెన్స్లో వచ్చిన మేజర్ అవుట్కమ్. దెన్ సిఎంఎస్ అంటే ఏంటి? కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసెస్. దీన్ని ఏమని పిలుస్తాం? బార్న్ కన్వెన్షన్ అని పిలుస్తాం. అంటే మనకి మైగ్రేషన్ ద్వారా వచ్చే స్పీసెస్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మైగ్రేట్ అవుతాయి కదా, వింటర్లో హార్ష్ సిచ్యువేషన్స్ని ఎస్కేప్ చేయడానికి. అలాంటి వాటిని మనం ప్రొటెక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ అండ్ నెసెసిటీ ఉంది అని గుర్తిస్తూ ఈ బార్న్ కన్వెన్షన్ ఆఫ్ సిఎంఎస్ని 1979లో సైన్ చేయడం జరిగింది, రైట్. దెన్ CBD అంటే కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. సో ఇది ఎప్పుడు మనం సైన్ చేసాం? 1992లో సైన్ చేసాం. రియో ఎర్త్ సమ్మిట్లో వచ్చిన మేజర్ అవుట్కమ్స్లో ఇది కూడా ఒకటి. ఇది మొత్తం బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకొచ్చిన కన్వెన్షన్. మరి దీని కింద మనకు 2 ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఆ 2 ప్రోటోకాల్స్ ఏంటి? కార్టెజినా ప్రోటోకాల్ అనేది లివింగ్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ గురించి, అండ్ నగోయా ప్రోటోకాల్ అనేది జెనెటిక్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫేర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ జరగాలి అని చెప్తూ నగోయా ప్రోటోకాల్ అనేది సైన్ చేయడం జరిగింది. దెన్ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్. ఇది ఎందుకు సైన్ చేసాం? ఇది 1972లో ఏవైతే న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ ఉంటాయో వాటన్నిటిని ప్రొటెక్ట్ చేయాల్సిన నీడ్ ఉంది అని యునెస్కో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది 1972లో వచ్చిన కన్వెన్షన్. నెక్స్ట్ రామ్సార్ కన్వెన్షన్. ఈ రామ్సార్ కన్వెన్షన్ మనం ఎప్పుడు సైన్ చేసాం? 1971లో. రామ్సార్ అనేది ఇరాన్లో ఉన్న ఒక సిటీ. దీన్ని ఎందుకు సైన్ చేయాల్సి వచ్చింది? మనకు వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన మేజర్ కన్వెన్షన్గా చెప్పొచ్చు. సో వెట్లాండ్స్ కోసం అంటే డెడికేటెడ్గా ఒక ఎకోసిస్టమ్ కోసం ఒక కన్వెన్షన్ అనేది ఇప్పటి వరకు లేదు. సో అలా ఉన్న ఒక కన్వెన్షన్ ఏంటి అంటే రామ్సార్ కన్వెన్షన్. సో ఇండియాలో ఇప్పటివరకు ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ మానిటరింగ్ నెట్వర్క్. దీన్ని ఏమంటాం? ట్రాఫిక్ అని కూడా అంటాం. ఇది ఒక NGO, రైట్. సో ఈ NGO అనేది మనం ఎందుకు ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? IUCN అండ్ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్. ఇది జనరల్గా NGO అయినప్పటికీ కూడా వైల్డ్ లైఫ్ ట్రాఫిక్ అనేది జరగకుండా ప్రాపర్గా ఎన్ఫోర్స్మెంట్ ఎన్హాన్స్ చేయడానికి క్రియేట్ చేసిన ఆర్గనైజేషన్. తర్వాత యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్. సో మనం దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకున్నాం? 1976లో ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. దీని హెడ్ క్వార్టర్స్ అనేది UKలో ఉంది, రైట్. దెన్ యునైటెడ్ నేషన్స్ ఫోరం ఆన్ ఫారెస్ట్. మరి దీన్ని ఎప్పుడు క్రియేట్ చేసుకున్నాం? 2000 ఇయర్లో. ఎందుకు? మెయిన్గా ఫారెస్ట్ని ఎలా కన్సర్వ్ చేసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్. సో వేల్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే కమర్షియల్ వేలింగ్ చేస్తూ దాన్ని చంపేస్తూ ఉంటారు. సో అలా మెరైన్ ఎకోసిస్టంలో వేల్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అని గుర్తిస్తూ కమర్షియల్ వేలింగ్ని బ్యాన్ చేయడానికి 1946లో తీసుకొచ్చిన కన్వెన్షన్ ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్. దీని నుంచి రీసెంట్గా జపాన్ బయటకు రావడం కూడా తెలిసిందే. దెన్ IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇది ఎప్పుడు ఫామ్ అయింది? 1948లో ఫామ్ అయిన ఒక NGO. దేని గురించి? ఎస్పెషల్లీ స్పీసీస్ కన్జర్వేషన్ గురించి, ప్లాంట్ అండ్ యానిమల్ లైఫ్ కన్జర్వేషన్ కోసం డెడికేటెడ్గా ఫామ్ అయిన ఒక NGO IUCN. దెన్ గ్లోబల్ టైగర్ ఫోరం. ఇది టైగర్ కన్జర్వేషన్ కోసం ఒక గ్లోబల్ ఎఫర్ట్. ఆల్మోస్ట్గా మనకి 13 రేంజ్ కంట్రీస్ ఏవైతే టైగర్ రేంజ్ కంట్రీస్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా ప్రాపర్గా టైగర్ కన్జర్వేషన్ జరగాలి అనే ఉద్దేశంతో మనకి 2008లో దీన్ని సైన్ చేయడం జరిగింది, గ్లోబల్ టైగర్ ఫోరం, రైట్. సో దీని హెడ్ క్వార్టర్స్ అనేది ఇండియాలోనే ఉన్నాయి. దెన్
ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మలబార్ సివెట్. సో మలబార్ సివెట్ అనేది వన్ ఆఫ్ ద క్రిటికల్లీ ఎండేంజర్డ్ మ్యామల్ అని చూసాం కదా, దానికి సంబంధించిన క్వశ్చన్. ఎండమిక్ టు ఇండియా, నొక్టర్నల్ ఇన్ నేచర్. నొక్టర్నల్ అంటే ఏదైతే నైట్ టైం యాక్టివ్గా ఉంటుందో దాన్ని నొక్టర్నల్ అంటాం. సో వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. Then, mains question. Discuss the significance of biodiversity in maintaining ecological balance and promoting sustainable development. Highlight the threats to biodiversity in India and suggest the measures to address them. So, biodiversity related మనం ఎటువంటి challenges face చేస్తున్నాం, దాన్ని సాల్వ్ చేయడానికి మనం ఎటువంటి మెషర్స్ పుట్ ఫార్వర్డ్ చేయాలనేది మీ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దెన్ మరి ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం, వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే అనేది ఎవ్రీ ఇయర్ 4th డిసెంబర్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ పర్టికులర్ ఈవెంట్ సందర్భంగా రీసెంట్గా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ గురించి రిపోర్ట్ ఏం చెప్తోంది, ఇండియాలోని వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ స్టేటస్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ మెషర్స్ ఏంటి, లీగల్ అండ్ గ్లోబల్ ఎఫర్ట్స్ ఏంటి అనేది అలాంగ్ విత్ 8 క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసెస్తో పాటు డిస్కస్ చేయడం జరిగింది. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సీ యూ అగైన్.